ఒక ఊరిలో 3 రోజులు వాళ్ళు కూటాలు పెట్టుకొని ఒక ప్రసంగికిని వాళ్ళు ఆహ్వానించారు. మొదటి రోజు సాయంకాలపు కూడికలో ఆ ప్రసంగికుడు మరి అందరు వచ్చిన తర్వాత మరి ప్రసంగము మరి ఆరంభించే ముందు ఒక మాట అడుగుతూ వచ్చాడు. నేను చెప్పబోయే అంశము మీకు తెలుసా అన్నప్పుడు సంఘమంతటి కూడా మాకు తెలియదని చెప్పారు. తెలిసిన దాని గురించి మనం మాట్లాడుకోవడం ఏం బాగుంటుంది, మీరు తెలుసుకొని రండి, రేపు మళ్ళీ కలుసుకుందామని చెప్పాడు. సో అందరు తిరిగి వెళ్ళిపోయారు. తర్వాత తిరిగి 2వ రోజు వచ్చారు, అదే సాయంకాలపు కూడికకు. మళ్ళీ అడిగాడు, నేను చెప్పబోయే అంశము మీకు తెలుసా అంటే వారేం చెప్పారంటే వాళ్ళు ముందుగా వాళ్ళు పథకం వేసుకునే ప్రకారంగా తెలుసు అని చెప్పారు. మళ్ళీ చెప్పాడు, తెలిసిన దాని గురించి మళ్ళీ మనం చెప్పుకోవడం ఏం బాగుంటుంది, సో కాబట్టి మీరు తిరిగి వాళ్ళని పంపించేశాడు. అయితే తాను వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న ఏదంటే, నేను చెప్పబోయే అంశము మీకు తెలుసా? నేను చెప్పినా చెప్పకపోయినా నేను చెప్పాల్సిందే, మీరు వినవలసిందే. రండి, ఇక మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకు ప్రేమించి ఇచ్చినటువంటి సార్వత్రిక సంఘ వాగ్దానములో నుండి 3వ వచనాన్ని మనము ధ్యానించుకుందాం. ఈ పాటికి మరి మనకు ఈ సంవత్సరంలో 6 మాసములు మరి ముగించుకున్నాం. అయితే దేవుడు మనకు ప్రేమించేటువంటి మరి సార్వత్రిక సంఘ వాగ్దానంలో నుండి సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. గతించిన దినాల్లో మరి మొదటి భాగం మనం చూసుకుంటూ వచ్చాం. అదే రీతిగా 2వ భాగము, నా శాంతినే నేను నీకు అనుగ్రహించున్నాను, అది కూడా మనం పూర్తి చేసుకున్నాం. అయితే మరి దేవుని యొక్క మరి నడిపింపు ద్వారా మరి ఒక 3వ మరి అంశమును గురించి 3వ సార్వత్రిక సంఘ వాగ్దానంలో నుండి మరి కొన్ని తలంపులు మనం చూసుకుందాం. రండి, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 16 వర్స్ 20. మనం అందరం కలిసి గట్టిగా బిగ్గరగా మన భాగమును మనము చదువుకుందాం. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 16 వర్స్ 20. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనము, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. మరి ఒకసారి గట్టిగా బిగ్గరగా చదువుకుందామండి. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ప్రభు సాయంతో ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామములో మరొకసారి ప్రభా మీ సన్నిధానికి రావడానికి కొరకై ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి మరి ఆధిక్యత నుండి వందనాలు తెలుసుకొస్తున్నాను. ప్రభా ఇక సమయంలో జ్ఞాపకం చేసుకుని తండ్రి ఉదయ కాలం నుండి ప్రభా ఇంతవరకు తను మీకు జ్ఞాపకం చేసుకొని ప్రభా ఆరాధన వర్తమానంలోను ప్రభా బల వర్తమానంలోను మీరు మాకు తోడుగా ఉంటూ వచ్చారు. ప్రభా ఆత్మతో సత్యంతో ఆరాధించి యోగ్యంగా వాళ్ళు పాలు పొందుట కొరకై ప్రభా మీరు మాకు అనుగ్రహించిన ఆధిక్యత వందనాలు. ప్రభా ఇక 3వ వర్తమానంలో ప్రభా నన్ను కూడా ప్రభాసులు పట్టు చిరుచాటు మరుగుపరచండి. ప్రభా లూకా 12:12 ప్రభా మరి కీర్తనలు 10 ప్రకారంగా నీ చేతులుగా చెప్పుకుంటున్నాను. ప్రభా మీరే ప్రభా నేను ఏం మాట్లాడాలో ప్రభా మీరే నోటి బుర్రగా ఉండి మీరు నడిపించవలసిందే కోరుచుంటున్నాం. సాతానుకు లయపరచండి, కనిపించి కనబడి శక్తులన్నింటినీ కూడా నజరేయుడు అంటే యేసుక్రీస్తు నామములోనే గద్దిస్తూ బంధిస్తూ యేసు నామములను అడిగి పట్టుకొచ్చున్నాం తండ్రి, ఆమెన్. దయచేసి ఆ మాట చదవండి. 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. చాలండి. ఈ మాటలు అపోస్తలుడైన పౌలు రోమిలో ఉన్నటువంటి పరిశుద్ధులను గురించి మాట్లాడుతూ వాళ్ళని బలపరుస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ మరి ఈ మాటలు మరి పలినట్టుగా మనం చూస్తున్నాం. ఈ మాటలు మరి 57-58వ శతాబ్దంలో అపోస్తలుడైన పౌలు కొరింథు పట్టణం నుండి యెరూషలేమునకు వెళ్ళినటువంటి ఆ సమయంలో ఈ పత్రికను రాసినట్టుగా మరి బైబిల్ పండితుల యొక్క అభిప్రాయ ప్రకారంగా మనం తెలుసుకుంటాం. అయితే మరి
పౌలు గారు ఏమంటున్నారంటే, సమాధానకర్తయగు దేవుడు మరి సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా త్రొక్కించును, చితక త్రొక్కించును. దానికంటే ముందుగా ఒక భాగం చదువుకుందాం రండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం దయచేసి చదవండి. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉంటున్నాం. అనేకులమైన మనము మన ముందు ఉంచబడినటువంటి ఆ యొక్క ప్రభు యొక్క బలలో, ఒక్క శరీరమై ఉన్నటువంటి ఆ యొక్క ప్రభు యొక్క బలలో మరి పాలు పొందినట్టు వారంగా ఉంటున్నాం ఇంతవరకు. పిల్లారా, మరి అనేకులమైనటువంటి మనలను మరి ఒక్క శరీరంగా మన ప్రభు మనల్ని చేసిన వాడుగా ఉంటున్నాడు. ఒక్క శరీరంగా చేయట కొరకై ఒక్క శరీరమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోక మానవ పాప పరిహారం నిమిత్తమై తాను కల్వరి శిలువలో నీ కొరకై నా కొరకై తాను ఏం చేసేబడ్డాడు? మరి కొట్టివేయబడినాడు, మరి దున్నివేయబడిన వాడు కొట్టినాడు, తను విరగొట్టబడిన వాడు కొట్టినాడు. ఆ రీతిగా తను విరగొట్టబడడం ద్వారా, తను నలగొట్టబడడం ద్వారా ఈ శరీరము మన మధ్యలోకి తేబడుతూ వచ్చింది. ఆ శరీరంలో మరి అనేకులమైనటువంటి మనము కదా, మరి ఒక్క శరీరంలో మనము పాలు పొందుతూ వచ్చాము. మరి అనేకులమైనటువంటి మనల్ని మన ప్రభు మనల్ని ఒక శరీరంగా చేసిన వాడు ఉంటున్నాడు. అనగా దేనిలో ఒక శరీరంగా? తాను స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘంలో, తాను స్వరక్తం ఇచ్చేటి సంఘంలో మనల్ని మరి ఒక్క శరీరంగా మరి మనల్ని చేసినట్టు వాడు ఉంటున్నాడు. ఆ రీతిగా ఒక పాత్రలో నిధి భుజించుట కొరకు, ఒక పాత్రలోని త్రాగుట కొరకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన కృపను మనకు మరి కలుగజేసిన వాడు ఉంటున్నాడు పిల్లరా. ఎందుకంటే మరి ఆరాధన వర్తమానంలో చూసినట్టు రీతిగా, మరి బాలవర్తమానంలో చూసినట్టు రీతిగా మరి తన కనికరము చొప్పున తను జ్ఞాపకం చేసుకున్నాడు. తన విశ్వాసం ఉంచడం ద్వారా, మరి తన కనికరము ద్వారా ఆయన శ్రమల గుండా మరి వెళ్తున్నప్పుడు మరి తన కృపను మనకు మరి తను దయచేసిన వాడు ఉంటున్నాడు. మరి ఎలా మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి సాతానును మరి చితక ద్రొక్కించుంటున్నాడు. చూడండి, మన ఇంట్లోనికి ఏదైనా ఒక పాము వచ్చిందంటే ఎలా కొడతామండి? చెప్పండి, ఎలా కొడతాము? ఒక కర్రతో, రాడ్తో ఏం చేస్తాము? పామును మనం చంపడానికి ప్రయత్నం చేస్తాం. అదే రీతిగా మరి సాతానుని మరి చంపడానికి ఏక కర్ర కానీ మరి కత్తులు కానీ ఏమాత్రము మరి పని చేయవు. ఎందుకంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా సాతానును మరి చితక ద్రొక్కాడు. ఇప్పుడు చూపాలంటే మరి సాతాను యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉందంటే, మరి కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు తను మరి విరగొట్టబడి నల్లగొట్టబడి తను చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచట ద్వారా మరి సాతాను యొక్క పరిస్థితి ఇప్పుడు ఏమైందంటే కదా, ఇప్పుడు ఏమైంది? మరి సాతాను యొక్క తల చితక దొరకబడింది, సాతాను యొక్క నడుము విరగొట్టబడింది. అయితే సాతానులో ఇప్పుడు ఏముందంటే కేవలము ఒక ఏముంది? తోక మాత్రమే. ఒక పచ్చడి రోల్తో వేసి ఎట్లా కొడితే పచ్చడి ఎట్లా చిత్తపండి అవుతుందో ఆ రీతిగా సాతాను యొక్క తల, సాతాను యొక్క నడుము విరగొట్టబడింది. సాతానుడు అనుకుంటూ వచ్చాడంట, నేను సాధించాను, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించాను, కల్వరి శిలువలో తన రక్తం అంతే చిందించాడు. అయితే తాను మరణించినాడు, సమాధి చేయబడినప్పుడు సాతాను అనుకున్నాడు, నా పని అయిపోయింది, యేసుక్రీస్తు ప్రభు పని అయిపోయింది. అయితే ఎప్పుడైతే 3వ దినమున యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకై లేచి ఉంటున్నాడో అప్పుడు అనుకున్నాడు, అయ్యో నా పని అయిపోయింది, సాతాను పని అప్పుడే అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు సాతానుని తన తలను మరి చితక దొరికిన వాడుగా ఉంటున్నాడు పిల్లారా. తన యొక్క మరి విజయంలో మనల్ని కూడా పాలు పంపులు చేయడానికి కొరకై, ఆ ఉన్న తోకను కూడా మన ద్వారా తొక్కించడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువు వాగ్దానం చేస్తుంటున్నాడు. తను వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్టయితే వాగ్దానములన్నీ కూడా మనల్ని ఆయన మహిమపరచడం కొరకై యేసుక్రీస్తు ప్రభు మనకి చేసిన వాడు ఉంటున్నాడు. ఈ వాగ్దానములన్నిటి కూడా మరి షరతుతో కూడినటువంటి వాగ్దానములు కదా. మరి ఈ వాగ్దానములు తనను మహిమపరచడం కొరకాయ దేవుడు మరి తనకు వాగ్దానములు ఇచ్చి మనల్ని బలపరిచేటువంటి మరి దేవుడుగా ఉంటున్నాడు. అందుకొరకే మరి అపోస్తలుడైన పౌలు మరి ఏం చెప్తున్నాడు అంటే, సమాధానకర్తయగు దేవుడు సాతానును
మరి మీ కాళ్ళ కింద శీఘ్రంగా తొక్కించును. ఆల్రెడీ ఆయన తొక్కాడు. ఇప్పుడు ఆయన యొక్క విజయంలో మనల్ని కూడా పాలు పంపులు చేయడానికి కొరకాయి మరి మనల్ని కూడా చెప్తున్నాడు, మీ కాళ్ళ కింద శీఘ్రంగా తొక్కించును కదా. మరి ఎక్కడో పాకిస్తాన్లో క్రికెట్ ఆడితే ఇక్కడ ఏం చేస్తాం మనం? ఇక్కడ యవనస్తులు, ముఖ్యంగా యవనస్తులు వారు ఏం చేస్తారంటే టీవీలో చూసుకుంటూ వాళ్ళు అక్కడ ఓడిపోతే ఇక టీవీలు వాళ్ళు కొడతారు. అంటే వాళ్ళు ఓడిపోతే వీళ్ళు ఓడిపోయినంత ఫీల్ అవుతారు కదా. అక్కడ వాళ్ళు గెలిస్తే ఇక్కడ వీళ్ళు ఏం చేసుకుంటారు? స్వీట్లు పంచుకొని వాళ్ళు ఎంతో ఆనందం. అంటే వాళ్ళు గెలిచిన దాన్ని బట్టి వీళ్ళు కూడా మరి ఎందుకంటే మన పక్షమున యేసుక్రీస్తు ప్రభువారు తను ఏం చేశాడు? సాతానుపై విజయం అనుగ్రహించి వాడుకుంటున్నాడు. పిల్లారా, మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే, మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే, గనుక నడచులలో మనకు నచుకొనేదము, ప్రభు మాత్యము చూపే, మనము నడచుకొనేదము, ప్రభు మాత్యము చూపే, భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటినీ, భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటినీ. చాలండి. మన పక్షమున యేసుక్రీస్తు ప్రభువారు మరి తాను పోరాడి తాను విజయము సాధించాడు. ఆ విజయములో మనల్ని కూడా పాలు పంపు చేయడానికి కొరకై మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఏం చెప్తున్నాడంటే మరి సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రంగా తొక్కించును. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు సాతానును ఏ రీతిగా శీఘ్రంగా తొక్కించాడు. కొన్ని 7 విషయాలు సమయం అందుబాటును బట్టి మనం చూసుకుందాం రండి. మొట్టమొదటిగా మరి యేసుక్రీస్తు ప్రభువారు సాతాను ఏ రీతిగా జయించాడు. రండి, మొట్టమొదటి తలంపు చూసుకుందాం రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము మరి 5వ వచనము, 5వ అధ్యాయము మరి 5వ వచనము, మత్తయి సువార్త 5వ వచనం. దయచేసి సాత్వికులు ధన్యులు, చాలండి, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకునేటువంటి వారుగా ఉంటున్నారు. పిల్లారా, సాత్వికము అనగా మరి ఎంతో మరి తగ్గింపు స్వభావం కలిగిన వారు, మృదువైనటువంటి మరి వారు. గలతీ 5:22 మనం చూసినట్టయితే ఆత్మ ఫలము అక్కడ ఉంటున్న 9 ఫలంలో ఇది ఒక సాత్వికము, అది మరి ఒక ఫలంగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఎందుకంటే సాతానును ఏ రీతిగా జయించాడంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి తన యొక్క సాత్వికముతో యేసుక్రీస్తు ప్రభువారు సాతానును మరి జయించినట్టు వాడుకుంటున్నారు పిల్లరా. సాత్వికము అంటే ఎంతో మరి తగ్గింపు స్వభావము, లోబడేటువంటి స్వభావము, తండ్రికి మరి విధేయత చూపించినటువంటి మరి స్వభావంగా ఉంటుంది పిల్లరా. సాత్వికముతో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడంటే మరి సాతానును మరి జయించినట్టు వాడుకుంటున్నాడు. అందుకొరకే మరి కల్వరి శిలువలో ఎంతోమంది అపవాసించినప్పటికీ, ఎంతోమంది తనను మీద ఉమ్మివేసినప్పటికీ, తనను నిందించినప్పటికీ, ఆ కల్వరి శిలువలో మరి యేసుక్రీస్తు ప్రభువారు కదా ఒక్క మాట కూడా తనను వాళ్ళు ఎవరిని కూడా మరి నిందించలేదు పిల్లారా. ఎప్పుడైతే తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగారు కనుక వీరిని క్షమించుము అని తను ఎప్పుడైతే ప్రార్థిస్తూ వచ్చాడో పిల్లారా, అందరు కాముగా అయిపోయినారు. గొల్గొతా కొండ పైన కల్వరి శిలువలో మండు టెండలో నా పాపం నిమిత్తమై తనేం చేశాడు, కల్వరి శిలువలోకి ఎక్కినప్పుడు మరి కింద ఉన్నటువంటి యూదులు కావచ్చు, పరిసయ్యులు కావచ్చు, వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని అపహాసిస్తూ ఉమ్మివేస్తూ తను ఎంత నిందించినప్పటికీ పిల్లారా, తను ఒక్క మాట కూడా ప్రతీకారం తీసుకోవడానికి తను హృదయంలో కూడా ఒక తలంపు మాత్రం ప్రభువైన యేసుక్రీస్తు వారు తలంచలేదు. ఎందుకంటే తనలో ఏముంటుంది, సాత్వికం. తన సాత్వికంతో సాతానుని జయిస్తూ వచ్చాడు. మత్తయి సువార్త 11:27 మనం చూస్తాం రండి. 11:29 ఒక మాట చూద్దాం రండి. 11:29 మాథ్యూస్ చాప్టర్ 11:29 దయచేసి చదవండి.
నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి. పిల్లారా చాలండి. ఎందుకంటే ఈ సాత్వికము ఎక్కడ దొరుకుతుందంటే బయట ఎక్కడ దొరకదు, ప్రభునేసు క్రీస్తు ద్వారానే. ఎందుకంటే ఏ రీతిగా సాత్వికము కలిగి ఉండాలో ప్రభునేసు క్రీస్తు ప్రభువారు తను ఏం చేశాడు, తను వ్యక్తిగతంగా తాను అనుభవిస్తూ మనందరికీ తాను మాదిరికరంగా ఉంటూ మరి తాను చూపిస్తూ వస్తున్నాడు సాత్వికమైన జీవితం ఏ రీతిగా జీవించాలో. అందుకే మరి ఒక మాట మనం చూస్తాము. ఎందుకంటే మరి సంఖ్యాకాండము 12వ అధ్యాయము మరి 3లో కూడా ఒక వ్యక్తి గారిని చూస్తాం. రండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము మరి 3వ వచనంలో మరి ఇంకో మాట చూద్దాం. రండి, సంఖ్యాకాండము 12:3. మోషే భూమి మీద ఉన్న వారందరిలో చాలండి. మోషే భూమి మీద ఉన్న వారందరిలో కూడా తను సాత్వికుడు, ఆయన అట్టివాడు కాదు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. పిల్లరా, సాత్వికుడు బైబిల్ అంతట్లో మనం చూస్తూ ఉంటుంటే మరి మోషే బహుశా ఒకడే ఉండొచ్చు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు, పాత నిబంధనలో మరి మోషే వంటి వాడు ఇంకా అట్టివాడు కాదు. ఎందుకంటే మోషే కూషు దేశస్థురాలను మిద్యానీయుడైనటువంటి యాజకుని యొక్క కుమార్తెను తను వివాహం చేసుకున్నప్పుడు ఆ నలుపు స్త్రీ, అంటే ఇప్పుడు ఇథియోపియా దేశపు వాళ్ళు అని చెప్పేసి బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం అది. ఆ నలుపు దేశపు స్త్రీని తాను వివాహము చేసుకున్నప్పుడు అహరోను అదే రీతిగా మిరియాము మోషేను బట్టి వారు చాలా మరి విరోధంగా మాట్లాడుతూ వచ్చారు. అట్టి సందర్భంలో దేవుడు వారి మాటలను గ్రహించి తనేం చెప్తున్నాడంటే, మోషే, అహరోను, ఓ మిరియాము, మీరు అనుకున్నట్టుగా మోషే అట్టివాడు కాదు. పిల్లారా, దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మోషే యొక్క జీవితాన్ని బట్టి, మోషే సాక్ష్యమును బట్టి తను ఏమి రీతిగా అంటే తను దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మోషే సాత్వికుడు. ఎబ్రీ రాసిన పత్రికలు చూసినట్టయితే మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. పిల్లారా, సాత్వికము. యేసుక్రీస్తు ప్రభువారు మరి సాతానును ఏ రీతిగా జయించాడంటే, సాతాను యొక్క తలను కల్వరి శిలువలో ఏ రీతిగా చిత్తదొక్కాడంటే తన సాత్వికముతో మరి యేసు ప్రభు మరి జయిస్తూ వచ్చినట్టు వాడు కొట్టినాడు. పిల్లారా, ఒక యవనస్తుడంట ఒక ఊరిలో సాతానును చంపేయాలని చెప్పేసి తను బయలుదేరుతూ వచ్చాడట. అయితే ఆ యవనస్తుడు మరి ఆ సాతాను చంపడానికి కొరకై ఒక మంచి కొత్త గొడ్డలి కంసాలి వాడి దగ్గరికి వెళ్ళి ఆ కొత్త గొడ్డలి మరి తాను తయారు చేయించుకొని భుజం మీద పెట్టుకొని అన్ని వీధులు తిరుగుతూ ఉంటున్నాడంట. తిరుగుతున్నప్పుడు అంట మరి ఆ యవనస్తునికి ఆ పాస్టర్ గారు ఎదురుపడ్డాడు. ఆ యవనస్తుని గొడ్డలి చూడగానే పాస్టర్ గారికి భయం అయిపోయింది. ఇవాళ రేపు పాస్టర్లు అందరూ తిడుతున్నారు, కొడుతున్నారు, కానీ ఏకంగా గొడ్డలితే చంపేస్తాడని చెప్పేసి. ఎందుకంటే తను పాస్టర్ గారితో అడుగుతూ వచ్చాడంట, పాస్టర్ గారు సాతానుడు మీకు ఎక్కడైనా కనిపించాడా అంటే లేదు. ఎందుకంటే సాతానునే చంపేయాలి అనేటువంటి అంత మంచి యవనస్తుడు. ఎందుకొరకంటే సాతానుడు అందరినీ పాపంలో పరేస్తున్నాడు. ముఖ్యంగా యవనస్తులందరినీ కూడా మరి పాపంలో పరేస్తున్నాడు. వాడు చంపేస్తే ఇక పాపమే పోతుంది కదా. అయితే పాస్టర్ గారు నవ్వుతూ ఒక మాట చెప్పాడంట, మరి పిచ్చాడా, సాతానుడు బయట ఎక్కడ లేదు. అయితే పాస్టర్ గారు ఎక్కడ ఉంటారు చెప్పండి, మీరు పాస్టర్ గారు కదా, మీరు ప్రార్థన చేయొచ్చు కదా, మీరు ప్రార్థన చేసి నాకు చెప్పండి, ఇప్పుడు వాడిని చంపాలంటే నేను ఏం చేయాలి, చంపుతావా, సాతాను నువ్వు చంపుతావా అన్నప్పుడు బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యము తీసి చూపించాడంట. రండి, ఎబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. రండి, ఎబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించినది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవము బలము గలదై రెండెంచుగల ఖడ్గము, ఈ లోకంలో ఉన్నటువంటి ఖడ్గము కంటే కూడా ఎంతో వాడి అయినటువంటి మరి ఖడ్గము, మరి దేవుని యొక్క మరి వాక్యము. ఎప్పుడైతే ఇక పాస్టర్ గారు ఆ యవనస్తుతో చెప్పించినాడో
సాతానుని గొడ్డలితో కత్తులతో నువ్వు చంపలేవు. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని నీ హృదయంలోనికి చేర్చుకో. ప్రభువారిని పాపినని ఒప్పుకో. నీ పాపములు బట్టి నువ్వు పశ్చాత్తాపడు. వాక్యమును చదువు. వాక్య ప్రకారంగా జీవించు. నీలో ఉన్న సాతానుడు చెప్పండి చచ్చిపోతాడు. నీలో ఉన్న సాతానుడు బయటికి వెళ్ళిపోతాడు. ఆ వాక్యము చూడండి. ఆ వాక్యం ఏంటి? యోహాను సువార్త 1:17. యోహాను సువార్త 1:17. యోహాను సువార్త 1:17. వాక్యము రెండంచెల ఖడ్గము. రండి, ఆ వాక్యం ఏమై ఉంటుంది? 14 చదవండి. 14 యోహాను సువార్త 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. రండి, అదే రీతిగా 17 వచనం చదవండి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును చాలా అండి, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా. 14 చూసినట్టంటే ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మధ్య నివసించను. ఆ వాక్యము శరీరం ధరించిన వాడై యేసుక్రీస్తు ప్రభువారే ఆ వాక్యము. ఎప్పుడైతే ఈ వాక్యము చదువుతావో, వాక్య ప్రకారంగా జీవిస్తావో, అప్పుడు మనలోని సాతానుడు మరి బయటికి వెళ్ళేవాడు ఉంటున్నాడు. అప్పుడే సాతానుపై నువ్వు విజయమును అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటున్నావు ప్రియులారా. అందుకనకే యేసుక్రీస్తు ప్రభువారు సాతానును ఏ రీతిగా చితకదొక్కాడంటే సాత్వికముతో. ప్రియులారా, నువ్వు నేను కూడా అట్టి జీవితము కలిగి ఉండాలని చెప్పేసి ప్రభు మరి ఆశపడుతున్నాడు పిల్లరా. ఎందుకంటే సాత్వికులు మరి భూలోకమును వాళ్ళు స్వతంత్రించుకునేటువంటి వారుగా ఉంటారు పిల్లరా. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు కదా, మరి యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం తను జన్మించినప్పుడు ఎప్పుడు ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు? ఒకడే యేసుక్రీస్తు ప్రభువారు. ఎక్కడ బెత్లెహేం అండి, ఎక్కడ యెరూషలేం, ఇప్పుడు ఎక్కడ హైదరాబాద్ ఆర్కేపురంలో కదా ఎంతమంది క్రైస్తవులు అయ్యారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు కదా మరి ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువారు. క్రైస్టియన్స్ ఈజ్ ద లిటిల్ క్రైస్ట్ కదా. క్రైస్తవులు అంటే చిన్న మరి క్రీస్తులు అంట పిల్లారా. తన యొక్క సాత్వికము కలిగినటువంటి ఆ యొక్క మనసు కలిగిన వాడు ఉంటూ మరి ఇక ప్రపంచమంతటిని కూడా తను ఏం చేశాడు? ఇప్పుడు స్వతంత్రించుకున్నట్టు వాడుకు ఉంటారు పిల్లారా. అందుకొరకే అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే రోమియోలో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధులను గురించి బలపరుస్తూ, సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రంగా త్రొక్కించును. మొట్టమొదటిగా సాతానును పై నువ్వు విజయం సాధించాలంటే, సాతానును యేసుక్రీస్తు ప్రభువలే చితకదొక్కాలించాలంటే మనం ఏ రీతిగా ఉండాలి? సాత్వికమైనటువంటి మరి జీవితము జీవించాలని దేవునికి వాక్యం చేత మనం హెచ్చించబడుతున్నాం ప్రియులారా. రండి, రెండవ తలంపు పంచుకుందాం. మత్తయి సువార్త 26:41. మత్తయి సువార్త 26:41. యేసుక్రీస్తు ప్రభువారు సాతానును ఏ రీతిగా జయించుతున్నాడు? రెండవ తలంపు, మీరు శోధనలోనికి ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ చాలండి, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము. రెండవ తలంపు, సాతానును ఏ రీతిగా తను చితకదొక్కి వచ్చాడంటే మరి తన ఆత్మ ద్వారా. శరీరము సిద్ధమే, తనలో ఉన్న బలమైనటువంటి మరి ఆత్మ ద్వారా పిల్లారా ఆత్మీయ జీవితము తను ఏ రీతిగా జీవిస్తూ వచ్చాడో, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 33 సంవత్సరములు ఈ లోకంలో జీవిస్తూ వచ్చాడో ఆ రీతిగా సాత్వికము, అదే రీతిగా ఆ రీతిగా మరి ఆత్మీయమైనటువంటి ప్రభు కలిగినటువంటి ఆత్మీయ జీవితము నువ్వు నేను కూడా కలిగి ఉండాలని చెప్పేసి దేవునికి వాక్యం చేత మనం హెచ్చించబడి వారుకుంటున్నాం. తనక పరిశుద్ధమైన ఆత్మ ద్వారా తను ఏం చేస్తాడంటే మరి సాతానును జయిస్తూ వచ్చినట్టు వాడుకుంటున్నారు పిల్లారా. సౌలులో దేవుని ఆత్మ ఎన్ని రోజులు ఉంటుంది చూద్దాం ఆ మాట. రండి, 1 సమూయేలు 16:14. 1 సమూయేలు 16:14 చదివే త్వరగా. 1 సమూయేలు 16:14. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి సౌలుని విడిచిపోయింది. సౌలులో ఉన్నంత కాలము తను రాజుగా ఉంటూ వచ్చాడు. సౌలులో ఉన్నంత కాలము దేవుని యొక్క ఆత్మ సౌలులో ఉన్నంత కాలము దేవుడు మరి సౌలు మరి దీవిస్తూ పడుతూ వచ్చాడు, ఆశీర్వదిస్తూ వచ్చాడు. పిల్లారా, సౌలులోనికి దేవుని ఆత్మ వెళ్ళి ఏం వచ్చింది? ఇంకో ఆత్మ వచ్చింది, దురాత్మ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం పిల్లారా. ఎందుకంటే దేవుని ఆత్మ లేకపోతే నీలో ఉండేది రెండవది దురాత్మనే. అయితే సౌలు
దేవుని యొక్క ఆత్మను కోల్పోవడం గల కారణం ఏంటి? అసూయ, ద్వేషము కదా. ఇశ్రాయేలు స్త్రీలు వాళ్ళు దావీదును కొనియాడుతూ వచ్చారు. సౌలుకు 1000, 10,000 దావీదుకు. ఎప్పుడైతే ఈ మాటలు వింటూ వచ్చాడో తనకంటే మరి తన సోదరు అంటే దావీదుకు మరి ఈ రీతిగా మరి ఆ యొక్క పొగుడుతున్నటువంటి ఆ సందర్భం చూసినప్పుడు మరి సౌలుకు ఏం చేశాడంటే ఈర్ష్య, కపటము, ద్వేషము ఈ రీతిగా ఉన్నట్టయితే పిల్లారా దేవుని ఆత్మ కలిగిన వారుగా ఉండలేరు. ఎప్పుడైతే దేవుని ఆత్మ సౌలులో నుంచి బెడలిపోయిందో దురాత్మ కలిగిన వాడు ఉంటారు పిల్లారా. తనకు తెలియదు తనలో నుండి దేవుని ఆత్మ ఎప్పుడు బయలు వెడలిపోయినో తనకు తెలియదు. సాంసోనిక జీవితంలో కూడా మనం చూస్తున్నాం కదా. తాను ఎప్పటిలాగానే బలవంతుడు అనుకుంటున్నాడు. అయితే సాంసోను ఏం చేశాడు? సాంసోను కూడా మరి దేవుని ఆత్మను తాను విడిలిపోయాడు. యెహోవా ఆత్మ తనను ఎడబాసేనని సాంసోను ఎరగకపోయాను. పిల్లలారా, ఆత్మ ఫలము నువ్వు ఫలించకపోతే సాతానును మనం జయించలేని వారుగా ఉంటున్నాం. పిల్లలారా, నా యందు నిలిచి ఉండి, యోహాను సువార్త 15:4 చూస్తున్నాం. మీరు నా యందు నిలిచి ఉండి. ఎప్పుడైతే ఆయన యందు నిలిచి ఉంటామో అప్పుడే ద్రాక్ష వల్లిలో నువ్వు ఎప్పుడు ఫలిస్తావు. ఎప్పుడైతే నిలిచి ఉంటావో అప్పుడే నువ్వేం చేస్తావంటే ఫలించేటువంటి వారుగా ఉంటావు. దేవుడికి ఉద్దేశం ఏంటంటే నేను కూడా ఫలించాలని దేవుని యొక్క ఉద్దేశమే ఉంటుంది పిల్లారా. అందుకే మనల్ని కనికరిస్తూ వచ్చాడు. ఆత్మీయమైనటువంటి అంధత్వంలో నుండి నన్ను ప్రభు రక్షించుకొని గొప్ప రక్షణను దయచేసిన వాడు ఉంటున్నాడు పిల్లారా. ఎందుకొరకంటే ప్రభు కొరకై నువ్వు ఫలించాలని. ఎప్పుడైతే నువ్వు ఫలిస్తావో సాత్వికమైనటువంటి అనుభవానికి వస్తుంటే వాడు ఉంటున్నావు. ఎప్పుడైతే నువ్వు ఫలిస్తావో ఈ యొక్క మరి బలమైనటువంటి ఆత్మీయ జీవితంలోనికి నువ్వు కూడా వచ్చేటువంటి వారుగా ఉంటున్నారు పిల్లారా. ఫలభరితమైనటువంటి జీవితం. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం ఫలించాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మఫలం నువ్వు ఫలించకపోతే, ఆత్మీయంగా నువ్వు జీవించకపోతే, ఎప్పుడైతే ఆత్మఫలం నువ్వు ఫలించాలంటే మొట్టమొదటిగా శరీరంగా మరి చనిపోతూ వచ్చాలి. ఎప్పుడైతే శరీరంగా నువ్వు శరీర క్రియలను బట్టి నువ్వు చనిపోతావో అప్పుడే ఆత్మీయంగా నువ్వేం చేస్తావు మరి ఫలించేటువంటి వాడుకుంటావు. శరీర క్రియలను బట్టి చంపుతావో అప్పుడే ఆత్మీయంగా నువ్వు జీవించగలుగుతావు. అందుకే ఒక బైబిల్ పండితుడు చెప్తూ వచ్చాడు, నువ్వు ఆత్మ ఫలముగా నువ్వు శరీర క్రియలను చంపకపోతే శరీర క్రియలను చంపేస్తావంట. బాగా గమనించండి. ఆత్మ ఫలముగా నువ్వు ఫలించాలంటే శరీర క్రియలను మొదట మనం చంపేవారంగా ఉండాలి. అందుకే సాంసోను యొక్క జీవితంలో చూస్తాం. సాంసోను శరీర క్రియలను ఏం చేశాడు? చంపలేకపోయాడు. వేశ్య చేతిలో తన పాపంలో పడినప్పుడు తను ఏం చేశాడు? శరీర క్రియలు ఏం చేశాయి? తనను చంపేస్తూ వచ్చాయి. యవన సహోదరుడా, సహోదరి, క్రీస్తునందు ప్రియమైన సహోదరుడా, దేవుని యొక్క వాక్యంతో వెచ్చించబడుతున్నావు. జాగ్రత్త. శరీర క్రియలను కనుక నువ్వు చంపకపోతే, గత వారంలో మనం చూసుకున్నాం కదా, ఈ లోకంలో ఉన్న వాటిని లోకం ప్రేమింపకుడి. లోకంలో ఏమిటి? నేత్రాశ, జీవపు డంబము, శరీర క్రియలు. ఇవి చంపకపోతే ఒకరోజు నిన్ను చంపుతాయి. జాగ్రత్త. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తను ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవిస్తూ వచ్చాడు. తను సాత్వికము కలిగి జీవిస్తూ వచ్చాడు. తర్వాత రెండోదిగా మనం చూస్తారంటే తను మరి బలమైనటువంటి ఆత్మ మరణము కంటే బలమైనటువంటి ఆత్మ కలిగి తను ఏం చేశాడంటే తను జీవిస్తూ వచ్చాడు. నా జీవితంలో, క్రైస్తవ జీవితంలో నువ్వు ఆత్మీయ జీవితము మనం ప్రభు వలె నువ్వు కలిగి ఉండాలని చెప్పేసి దేవుని యొక్క మరి వాక్యం చేత హెచ్చరించబడుతున్నావు. అందుకే మరి మొదటి దర్శన పత్రిక చూసినట్టయితే 5:19 చూసినట్టండి. మొదటి దర్శన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. మొదటి దర్శన పత్రిక 5:19. ఆత్మను ఆర్పకుడి. చాలండి. ఆత్మను ఆర్పకుడి. దయచేసి గమనించండి. మన ఆత్మను ఆర్పే నీలో ఉన్నట్టు ఆత్మ ఎప్పుడు ఆర్పివేయబడుతుంటుందో దురాత్మలోనికి వచ్చేట్టుగా ఉంటుంది పిల్లారా. మధ్యాహ్నకాల సమయంలో ప్రభు యొక్క బల ఎదుట ప్రభుని హెచ్చరిస్తున్నాడు. ఏంటంటే అనేకులమైనటువంటి మనల్ని ఒక్క శరీరంగా చేసి ఉంటున్నాడు. మనందరి కొరకై ఒక్క శరీరం యేసుక్రీస్తు ప్రభు నలగొడుతూ వచ్చాడు, విరగొడతబడుతూ వచ్చారు. ఆ ఇరగొడతబడుతూ మన మధ్యకు వచ్చేబడి ప్రభు యొక్క పాలు పొందుతూ వచ్చినటువంటి నేను కూడా ఏ రీతిగా జీవించాలంటే యేసుక్రీస్తు ప్రభు సాత్వికము కలిగి, రెండవదిగా ఆత్మీయ
జీవితం కలిగి మనం జీవించాలని చెప్పేసి హెచ్చరించబడుతుంది. రండి మరి 3వ తలంపును చూసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు సాతానును ఏ రీతిగా చిత్తాలను చితకదొక్కాడు. 3వ దినాన్ని 3వ తలంపు యోహాను సువార్త 3:16. మనందరికీ తెలిసిన వాక్యము చదవండి. 3:16 యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రియారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎందుకంటే తన యొక్క ప్రేమ ద్వారా కదా, తన యొక్క ప్రేమ ద్వారా సాతాను క్రియలను లయపరుస్తూ వచ్చాడు, సాతానుపై విజయం అనుగ్రహిస్తుంటాడు. అందుకే ఒక కవి ఒక మాట చెప్తూ వచ్చాడు కదా, లోకం అంటే చెప్పండి, లోకం అంటే మట్టి కాదోయ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్. లోకం అంటే దేవుడు చెప్పాడు లోకమును ఎంతో ప్రేమించాను. లోకములో దేన్ని ప్రేమించాడు? లోకమున్న బంగ్లాలనా, లోకములో ఉన్న మిద్దెలనా, లోకం బంగారంనా, లోకములో ఉన్నటువంటి నీలాంటి నాలాంటి మనుషులను దేవుడు ప్రేమిస్తూ వచ్చాడు. పిల్లరా, లోకమును ఎంతో ప్రేమించాడు. తన యొక్క ప్రేమ ద్వారా తను ఈ లోకం స్వతంత్రించుకొచ్చాడు. తన యొక్క ప్రేమ ద్వారా మనందరినీ కూడా ఏం చేశాడు? స్వతంత్రించుకుంటూ వచ్చినాడు అంటున్నారు. పిల్లరా, అట్టి ప్రేమ కలిగి మనం జీవించాలని ప్రభు యొక్క ఉద్దేశం ఏంటుంది. పిల్లరా, అట్టి ప్రేమతో ఏం చేశాడంటే సాతాను క్రియలను తను చిత్కదొరుకుతూ వచ్చిన వాడు కొంటున్నాడు. పిల్లరా, ఈ లోక ప్రేమ కదా, మరి మాయాలోకంలో ఉన్న ఈ ప్రేమ మరి తాత్కాలికమైనటువంటిది. ఈ ప్రేమ ఈ లోకంలో మనుషులు ప్రేమిస్తారంటే ఒక మరి సర్టన్ టైం వరకే. ఈరోజు నిన్ను ప్రేమించినటువంటి వారు విశ్వాసులు అయినప్పటికీ పిల్లారా, ఈరోజు నీతో ప్రజలాడని చెప్పొచ్చు, రేపొద్దున నీతో మాట్లాడకపోవచ్చు. అలాంటి వారు ఎన్నో మంది ఉన్నారు. అక్కడి నుంచే వెళ్ళిపోతారు. ఇక్కడ కాదు చెప్తున్నా, బయట సంగతి చెప్తున్నాను. ఇంటి ముందని చెప్పలుతారు, ప్రజలాడన్నా అని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే సమస్యలు, ప్రేమ లేదు. ఇట్టి ప్రేమ కలిగినట్టయితే సాతాను ఇంకా ఈ లోకమును మరి జయించినటువంటి వారుగా ఉంటాం. పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువారు తను ఏం చేశాడంటే మరి సాతానును తన చితకదొరుకుతూ వచ్చాడు కల్వరిశిలలో తన యొక్క ప్రేమ ద్వారా. పిల్లారా, అట్టి ప్రేమను కదా మరి ఈ లోకములో ఉన్నటువంటి ప్రేమకు ఇచ్చే నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను. అయితే లోకం ఇచ్చినటువంటి శాంతి కాదు, లోకం ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రేమ కాదు. మరి దేవుడు శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను విడవక ఎడబాయక పిల్లారా నిన్ను ప్రేమించినట్టు అనుకుంటున్నారు. పిల్లల ఇశ్రాయేలు కాచివాడు కునుకక మరి నిద్రపోకుండా నిన్ను ప్రేమిస్తున్నట్టు అనుకుంటున్నారు. ఒక యవన దంపతులంట, వాళ్ళు మ్యారేజ్ అయ్యి వాళ్ళు ఒక అడవికి వాళ్ళు ఏం చేస్తారంటే మరి కొత్తగా వాళ్ళు పెళ్ళి అయిపోయి జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే వేరే మంచి మంచి సిటీకి వెళ్తారు. మరి వీళ్ళకేం బుద్ధి పెట్టిందో కానీ ఆ యవన దంపతులంట వాళ్ళు అడవికి వెళ్ళారంట. ఆ అడవిలోకి వెళ్ళినప్పుడు తను నడుచుకుంటూ వెళ్తూ వస్తున్నారంట. తను ఏం చెప్తున్నారంటే, నేను ఎంతగా ప్రేమిస్తున్నానంటే నేను చివరి వరకు ప్రేమిస్తాను, ఇంకెంత ఏం వచ్చినా ఏ చేసినప్పటికీ నిన్ను విడువను అని చెప్పేసి అవే కదా మాటలు ఆరంభ దినాలు ఉండేటి అంతే కదా. సో కాబట్టి ఆ భర్త తన భార్యను ఆ యొక్క శూలమితి ఏ రీతిగా పొగుడుతూ వచ్చాదో మరి ఆ రీతిగా పొగుడుతూ వస్తున్నాడంట. నువ్వంటే నీ కొరకు ప్రాణం ఇస్తా అది అని చెప్పేసి వాళ్ళు ప్రాణానికలతో మాట్లాడుతూ వచ్చినారంట. సగం దూరంలోకి వెళ్ళగానే ఎలుగుబంటి వచ్చిందంట. ఎలుగుబంటి దూరం చూశాడంట. రాగానే ఈమెను వదిలిపెట్టేశాడంట. పరుగు ఎక్కేసి ఏం చేశాడంట, ఒక చెట్టు ఎక్కేశాడట. చెట్టు ఎక్కేసి చెట్టు మీద నుంచి గమనిస్తున్నాడంట. తాను ఏం చేసేదంటే ఈ అమ్మాయి పాపము ఇక పడిపోయిందంట. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చెప్తూ వచ్చిందంట, ఇలాంటి ఏదైనా ఖడ్గ మృగాలు కానీ ఇలాంటి అడవిలో ప్రయాణం చేసినప్పుడు ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే నువ్వు సైలెంట్గా కొంచెం ముక్కు మూసుకొని లైట్గా నువ్వు అట్లా పడుకో అని చెప్పిందంట. వాళ్ళ అమ్మ చెప్పినటువంటి ఈ యొక్క మరి హింట్ జ్ఞాపకం వస్తుందంట ఈ అమ్మాయికి. తను పడుకొని ఏం చేసింది, కొద్దిసేపు పడుకుందంట. ఆ ఎలుగుబంటి వచ్చేసి అంత సమిరి చౌకడ ముక్కు చౌకడ కొద్దిగా వాసన చూస్తూ ముక్కుడ వాసన చూస్తూ కొద్దిసేపు చోటికి ఏం చేసిందంట, అది వెళ్ళిపోయిందంట. దిగాడంట కొద్దిసేపు అయినాక. ఎవరు? తన భర్త గారు. దిగిన తర్వాత, నువ్వు ఎలుగుబంటి నీ దగ్గరకు వచ్చింది కదా, నీ చెవిలో నీకేమో చెప్పింది, అది ఏం చెప్పిందో దయచేసి నాకు చెప్పవా అంటే అన్నప్పుడు అంట, చెప్పనా అంటే నీలాంటి మోసగాడితో కాపురం చేయొద్దని చెప్పిందంట. ఈ లోక ప్రేమ ఏ రీతిదండి? అంతే, తాత్కాలికమేది. తాత్కాలికమైనటువంటి ఈ లోక ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారు నన్ను శాశ్వతమైన ప్రేమతో తను ప్రేమిస్తూ వచ్చాడు. పరలోక పట్టణము వదిలిపెట్టి నీ కొరకు నా కొరకై ఈ లోకానికి అర్థించి వాడుకుంటున్నాడు. అందుకే దేవుడు మరి లోకమును ఎంతో ప్రేమించినాడు. ఎందుకంటే తన యొక్క ప్రేమ ద్వారా తను ఏం చేశాడు, సాతాను మరి జయిస్తూ వచ్చాడు. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాము, 22 ప్రకటన గ్రంథంలో నువ్వు మొదటి ప్రేమను నువ్వు వదిలితేవని తప్ప ఒకటి మోపుతూ వస్తున్నాడు ప్రభు. పిల్లరా,
ఆ యొక్క మొదటి ప్రేమ. ఆ యొక్క మొదటి ప్రేమను కోల్పోయినటువంటిగా ఉంటుంది ఎఫెసీ సంఘము. ఆ ప్రేమను కానీ ఉన్నట్టయితే కదా, మొదటి ప్రేమ కూడా ఉన్నట్టయితే ఈనాడు మన సంఘాలు కూడా, మన ఇంట్లో కూడా ఎంతో సంతోషంతో మరి ఎంతో కళ్ళతో మరి అభివృద్ధి చెందేదిగా ఉంటుంది పిల్లారా. మొదటి ప్రేమను మీరు కోల్పోతే మనం పరీక్షించుకుందాం పిల్లారా. అనేకులమైనటువంటి మనల్ని మన ప్రభు ఏం చేశాడు, ఒక్క శరీరంగా మనం చేసి ఉంటున్నాడు. అయితే ఏమైంది, ఈ మొదటి ప్రేమ ఎక్కడ పోయింది పిల్లారా? ఆ యొక్క మొదటి ప్రేమను మనం కలిగినట్టయితే తిరిగి మనము మరి కోల్పోయిన అన్నిటిని కూడా మనము సంపాదించుకునేటువంటి వారుగా ఉంటున్నాం పిల్లారా. సాతానుడు ఏం చూస్తుంటున్నాము, సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రంగా మరి చితకద్రొక్కించును. తన యొక్క ప్రేమతో తను ఏం చేశాడు, మరి చితకద్రొక్కి. 4వదిగా చూస్తాం రండి. 4వదిగా మార్క్స్ వార్త 9:29. మార్క్స్ వార్త 9:29 4వ తలంపు మనం చూసుకుందాం. మార్క్స్ వార్త 9:29. ప్రార్థన ద్వారా మళ్ళీ చదవండి అండి. చాలండి. అందుకైనా ప్రార్థన వలనే కానీ మరి దేని వలన ఈ విధమైన వదిలిపోట మరి అసాధ్యము. పౌలు గారు కూడా తను దైవములు పట్టిన వారి గురించి ప్రార్థన చేసినప్పుడు మరి వదిలిపోతూ వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది ఇద్దరు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ప్రార్థిస్తూ వచ్చారు. ఈ యొక్క సందర్భంలో కాంటెక్స్ట్ అర్థంలో చూసినట్టయితే ఆ దయ్యాలు తిరగబడుతూ వచ్చాయి. ఎందుకంటే తాను చేశాడు కదా, నేను చేస్తా పిల్లారా. ప్రార్థన ద్వారానే ఇలాంటి పనులు మరి సాధ్యము. సాతాన్ని వెళ్ళగొట్టాలన్నా, దయ్యంను వెళ్ళగొట్టాలన్నా మరి ప్రార్థన ద్వారానే, అనగా ప్రార్థన జీవితము కలిగినప్పుడే పిల్లారా. నేను చేస్తా, వాళ్ళు చేశారు, నేను కూడా చేస్తా. అయితే నీలో ఉన్న ప్రార్థన జీవితం ఉంటుందా? యేసుక్రీస్తు ప్రభువారు సాతానును శీఘ్రంగా మీ కాళ్ళ కింద చితకద్రొక్కిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏ రీతిగా ప్రభు చేసినాడంటే మరి ప్రార్థన ద్వారా మరి సాతానును మరి తను చితకద్రొక్కిన వాడుకుంటున్నాడంట ప్రియులారా. సంఘ ప్రార్థన ఏమైంటుంది? కుటుంబ ప్రార్థన మనం కలిగి ఉంటున్నామా? సంఘ ప్రార్థనలు మనం పాల్గొంటున్నామా? ఉపవాస ప్రార్థనలు కలిగి ఉంటున్నాం సంఘంలో. సంవత్సరంకి 52 కదా, సంవత్సరంకి 52లో కొన్ని అత్యవసర పరిస్థితి వచ్చినప్పటికీ, స్కిప్ అయినప్పటికీ కదా మరి ప్రియులారా, ఒక విశ్వాసి ఉండాలంటే, శ్రమలు తట్టుకొని నువ్వు వెళ్ళాలంటే కదా ప్రార్థనా జీవితము ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఎన్నిసార్లు నేను కూడా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాం. సంఘ ప్రార్థన మనం ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాం ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనా జీవితం ద్వారా మరి తను ఏం చేస్తూ వచ్చాడంటే మరి సాతానును జయిస్తూ వచ్చాడు. సాతాను యొక్క క్రియలను, సాతాను యొక్క తలంపులను, సాతానును జయించాలంటే ప్రియులారా ప్రార్థన ద్వారా నువ్వు జయించాలను. ప్రార్థన ద్వారా సాతాను క్రియలు బంధించేదారు వారే. ప్రార్థన ద్వారా సాతాను క్రియలు బంధించేదారు వారే. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంగమునా ఎవరు చేరెదరు వారే ధన్యులు, పరలోకమే వారిది. 3 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో తను జీవించినప్పుడు ప్రార్థన ద్వారా పరిచయం చేస్తూ వచ్చాడు. ప్రార్థన ద్వారా అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ప్రార్థన ద్వారా అనేకమైన గొప్ప క్రియలు చేస్తూ వచ్చాడు. ఆత్మను ఆర్పకుడి, ప్రార్థనను ఆర్పకుడి, నీ బలిపీఠ ధూపమును ఆర్పకుడి. పిల్లారా, నేటి దినాల్లో, ఆరంభ దినాల్లో ఉన్నటువంటి ప్రార్థనా జీవితము ఏమైంది? నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు సాతానును ఏ రీతిగా ఓడించాడంటే తన యొక్క మరి ప్రార్థనా జీవితం ద్వారా. ప్రార్థన మనకు ప్రార్థన ఏ రీతిగా ఉందంటే చూద్దామా. విలాపవాక్యంలో 3:44, విలాపవాక్యంలో 3:44 చదవండి. విలాపవాక్యంలో 3:44 మా ప్రార్థన నీ యొద్ద చేరకుండా
నీవు మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు. ఏమంట? మా ప్రార్థన నీ యొద్ద చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు. మన ప్రార్థనలు దేవుని యొద్దకు చేరలేవంటే మేఘముల దగ్గర ఆగిపోతున్నాయంట. ఎందుకంటే సరైన సాత్వికము, ఆత్మీయ ఫలములు, తర్వాత పరిశుద్ధమైన జీవితము, ప్రేమ, ప్రియులారా ప్రార్థనా జీవితము కదా. దావీదు యొక్క ప్రార్థన దేవుని యొక్క చెవులోనికి వెళ్ళినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా. మన ప్రార్థన మేఘము కప్పుతుంటుందంట ప్రియులారా. మిగిలిన జీవితము మన ప్రభు కొరకాయ జీవించడం కొరకాయ జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఎందుకంటే 2024 యొక్క సార్వత్రిక సంఘానికి దేవుడు మరి ఏం వాగ్దానం ఇచ్చాడంటే, సమాధానకర్త దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. ఈ సంవత్సరం అంతటిలో కూడా నువ్వు సమాధానం కలిగి ఉండాలని, నా శాంతిని, తన ప్రేమను కలిగి ఉండాలని, సాతానుపై నువ్వు విజయము కలిగించాలని ఇక సంవత్సరం అంతలో దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది పిల్లారా. దేవుని యొక్క ప్రణాళికను సంపూర్ణం చేయాలంటే వాక్యము విని వాక్య ప్రకారంగా మనము జీవించినప్పుడు దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాగ్దానం నీవు నేను కూడా మరి స్వతంత్రించుకునేటువంటి వారంగా ఉంటున్నాం పిల్లారా. అందుకే ప్రార్థన ద్వారా సాతాను యొక్క క్రియలను మరి లయపరుచు వచ్చిన వాడు ఉంటున్నాడు పిల్లారా. రండి 5వ తలంపు మనం చూసుకుందాం. సాతాను తనను ఏ రీతిగా చిత్రవెక్కాడంటే హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 26, హెబ్రీ 7:26, హెబ్రీ 7:26, హెబ్రీ 7:26. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషియు పిల్లారా, ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవిస్తూ తను పవిత్రుడుగా జీవిస్తూ అనుకుంటున్నాడు. ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు అనుకుంటున్నాడు. ప్రత్యేక జీవితము జీవిస్తూ వచ్చాడు ఈ లోకంలో. హానోకు కూడా కదా, తను ప్రత్యేకముగా జీవిస్తూ దేవునితో నడిచాడు, దేవునికి సాక్షిగా ఉన్నాడు, దేవునితో నడిచాడు. దేవుడు అతనిని కొనిపోతూ వచ్చిన వాడు కొట్టున్నాడు పిల్లారా. ఈ లోకంలో పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించుట మరి చాలా ప్రాముఖ్యము పిల్లారా. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితము ద్వారా తను సాతానును జయిస్తూ వచ్చిన వాడు కొట్టున్నాడు. ప్రత్యేకంగా ఉండేటువంటి వాడు కొట్టున్నాడు. 1985-84 సంవత్సరంలో గత దినాలు పంచుకున్నాను. అయితే తను యేసుక్రీస్తు పవిత్రుడు, పరిశుద్ధుడు. అయితే అప్పుడున్నటువంటి 2 రాష్ట్రాలకు అప్పుడు కలిగినటువంటి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ వచ్చాడు. అప్పుడు మొట్టమొదటిగా తను ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత తను మహానాడు పెద్ద సభ పెట్టారు. అనేకులు వచ్చారు హైదరాబాద్లో. అయితే హెబ్రోన్ కూడా పక్కనే ఎన్బీకే స్టేడియం ఉంది కాబట్టి వారికి వీరికి ఇరుగు పొరుగు వారు కాబట్టి వాళ్ళకి మంచి సంబంధాలు ఉంటున్నాయి. అయితే మరి భగత్ సింగ్ గారితో మరి ఎన్టీ రామారావు గారు ఫోన్లో మాట్లాడుతూ వచ్చాడంట. అయ్యా, అనేకులు ఇక్కడ నిండిపోయారు, అన్ని స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఫిల్ అయిపోయినాయి, కాబట్టి ఇంకా మాకు స్థలాలు కావాలి. మీ ఎవరో చెప్పారంట హెబ్రోన్లో ఎంత దాదాపు 30,000 మంది కూడికలు పెట్టినప్పుడు వాళ్ళు అందులోనే మరి ఉంటారు, కాబట్టి ఆ స్థలాన్ని మనం ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ఆ యొక్క మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ స్థానంలో నుండి భగత్ సింగ్ గారికి ఫోన్ చేసి వచ్చాడు. అయ్యా, మీ స్థలాన్ని మేము వాడుకోవచ్చా? మీ మందిరాన్ని మేము వాడుకోవచ్చా? ఈజ్ అ కింగ్ ఆఫ్ స్టేట్, ఈజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కదా. అయితే తాను కూడా మాట చెప్పినంట, అయ్యా ఇది కేవలము పరిశుద్ధులకు మాత్రమే, దిస్ ల్యాండ్ ఫర్ ఓన్లీ ద హోలీ పీపుల్, పవిత్రమైనటువంటి వారి కొరకు మాత్రమే, ఇది అందరికీ కాదు. యేసుక్రీస్తు ప్రభువు తను జీవించినప్పుడు తను ప్రత్యేకంగా జీవించిన వాడు కొంటున్నాడు ప్రియారా. అందుకే మనం ఇప్పటి వరకు కూడా ప్రత్యేకంగా ఉండి మన ప్రభుని ఆరాధించిన వాడు కొంటున్నాం ప్రియారా. ఎవరికి తను భయపడలేడు, ఎవరికి తల వంచలేదు. అందుకే దైవజనుని యొక్క పరిచర్య విస్తరించిపోయింది. మన జీవితంలో కూడా ఆ రీతిగా ఉంటే తప్పకుండా మన గొప్ప కార్యాలు చేసేవాడుకు ఉంటారు పిల్లారా. అంత మాత్రమే కాకుండా డిఎం డేవిడ్ గారు అని చెప్పి సంగడిలో దైవజనుడు సేవ చేస్తూ వచ్చాడు. చాలా పాత వారికి తెలుసు అనుకుంటా. డిఎం డేవిడ్ గారు తను మరి సేవ చేస్తూ వచ్చాడు. తను మరి ఆ యొక్క చిన్న మందిరాన్ని మరి ఎంతో గొప్పగా చేస్తూ వచ్చాడు. తను ఏం చేశాడంటే, సైకిల్ ఉండే హీరో సైకిల్ అన్నప్పుడు మా చిన్న ఫ్యామిలీలో 2nd, 3rd క్లాస్లో చదివే వాళ్ళము. ప్రతి శుక్రవారం ఇంటింటికి వచ్చి ప్రార్థన చేసేవాడు. తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి ప్రతి శనివారం వెళ్ళేటువంటి వాడు. ఎందుకంటే కలెక్టర్ గారికి ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు. అయ్యా, ఇది మాది హెబ్రోన్ సహవాసము,
దేవుడు మమ్మల్ని ప్రత్యేక జనాంగంగా చేసుకున్నాడు, మమ్మల్ని రక్షించుకున్నాడు. కాబట్టి చనిపోయిన వారికి మా సంఘం తరఫున మాకు ఒక సమాధుల తోట కావాలి, సమాధుల స్థలం కావాలి అని చెప్పేసి కలెక్టర్ గారి దారికి దాదాపు 5-6 సంవత్సరముల కంటే ఎక్కువ కూడా తను వెళ్తూ వచ్చాడు, రిక్వెస్ట్ పెడుతూ వచ్చాడు, ప్రార్థన చేస్తూ వచ్చాడు, కలెక్టర్ గారిని కలుస్తూ వచ్చాడు. అయితే కలెక్టర్ గారు ఏమన్నాడంటే, అయ్యా ఈ సిఎస్ఐ కాంపౌండ్ వాళ్ళకి కూడా 2 ఎకరాల స్థలం ఉంది, పక్కన బ్యాప్టిస్ట్ వాళ్ళకి 1 ఎకరా స్థలం ఉంది, వాళ్ళు క్రైస్తవులు మీరు క్రైస్తవులే కదా, మీరు అక్కడ పెట్టుకోవచ్చు కదండి, పెద్ద ల్యాండ్ ఉంది కదా అంటే తను ఆ యొక్క సేవకుడు దేవదేవుడు ఏం చెప్పాడంటే, అయ్యా మేము ప్రత్యేకించబడిన వారం, అయ్యా క్రైస్తవులలో కూడా మేము ప్రత్యేకించబడిన వారం. అది అందరి క్రైస్తవుల వలె నువ్వు కూడా నామకార్థ క్రైస్తవ జీవితంతో నువ్వు ఆ రీతిగానే వచ్చి ఆ రీతిగానే వెళ్ళిపోతే సుమా ఏమాత్రం ప్రయోజనం లేదు. సంఘం ఎత్తబడుతూ ఉంటుంది, నువ్వు విడబడతావు, భయంకరమైన శ్రమల గుండా నువ్వు వెళ్ళవలసి ఉంటుంది. ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుంటుందో రాష్ట్ర రాకెట్లో ప్రవేశ క్రీస్తు ప్రభువారు మధ్యాకాశంలోకి వచ్చి ఉంటున్నాడు, అప్పుడు సంఘము కొనిపోబడుతుంటుంది. తండ్రి ఎదుట గొర్రెపిల్ల విందులో సంఘము పాలు పొందుతుంటుంది. విడబడినటువంటి ఆ క్రైస్తవ జనాంగము లేకపోతే అన్యులు భయంకరమైనటువంటి ఆ శ్రమల గుండా వెళ్ళేటి వారు ఉంటున్నారు. 7 ముద్రల శ్రమలు, 7 పాత్రల శ్రమలు, 7 బూర్ల శ్రమలు, ఒక్కొక్కటి కూడా వింటే ప్రకటన గ్రంథంలో ధ్యానించినట్టయితే పిల్లారా మనకు కూర్చోలేని పరిస్థితి. భయంకరమైన శ్రమలు. అంత్యక్రీస్తు ఈ లోకాన్ని పాలిస్తే వాడుగా ఉంటాడు. 666 ముద్ర వస్తుంటుంది. ఆ ముద్ర వేసుకున్నట్టయితే నువ్వు జీవించగలవు. ఆ దినాల్లోనంట ఒక్కరోజు పని చేస్తే ఆ రోజు ఒక వ్యక్తికి భోజనం కూడా సరిపోదంట. అలాంటి మహాభయంకరమైన శ్రమలు, 7 ముద్రలు అయిపోయిన తర్వాత 7 పాత్ర శ్రమలు ఆరంభిస్తుంటుంది. 7 పాత్ర శ్రమ అయిపోయిన తర్వాత 7 మరి బూరల శ్రమలు ప్రారంభిపోతాయి. ఆ దినాల్లో భయంకరమైన కరువు, ఎక్కడ చూసిన మృత్యువు, కల్లోలము. దేవుని యొక్క పరిశుద్ధులు, దేవుని యొక్క బిడ్డలందరూ ఎత్తబడిన తర్వాత ఆయా ప్రాంతం మంచి డాక్టర్స్ ఉన్నారనుకోండి, ఇంకా ఆపరేషన్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు? సంఘంలో బోధించేటట్టు అన్నగిడ పోయినా అనుకో, పై ఇంకా సంఘంలో నడిపిస్తారు కదా పిల్లారా. అలాంటి సమయంలో లోకమంతా అల్లకల్లోలం అయిపోతుంది పిల్లారా. ఆ రీతిగా నామకార్థ క్రైస్తవ జీవితంతో ఆ రీతిగా నువ్వు వచ్చి ఆ రీతిగా వెళ్ళిపోయినట్టయితే ప్రభు ఇచ్చే రక్షణను, శాంతి, సంతోషం, సమాధానమును కనుక నువ్వు అంగీకరించినట్టయితే ప్రభావాన్ని ఇస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసిన సమస్తమైన నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తుంటున్నాను. ఎట్టి రక్షణ నిర్లక్ష్యం చేసేటైతే రాబో దినాలు శ్రమలను నువ్వు మరి తప్పించుకోలేవు పిల్లారా. యేసుక్రీస్తు ప్రభువారు సాతానును ఏ రీతిగా చలనెత్తుకున్నాడంటే తాత్వికంతో, తర్వాత రెండవదిగా ఏం చూసాం? రెండవదిగా ఇప్పుడే చెప్పాము. 2వ తలంపు ఆత్మ ద్వారా, 3వదిగా ప్రేమ ద్వారా, 4వదిగా చూసినట్టయితే పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధమైనటువంటి జీవితం ద్వారా మరి తను జయిస్తున్న వాడికి కొట్టున్నాడు పిల్లారా. ఎందుకంటే రండి 4వది మరి ఇంకోటి 5వ తలంపు మనం చూసుకుందాం రండి. 6వ తలంపు రండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 27-35. మత్తయి సువార్త 27-35. మత్తయి సువార్త 27-35 త్వరగా చదవండి. మత్తయి సువార్త 27-35. సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి, చాలండి, చీట్లు వేసి సిలువ. యేసుక్రీస్తు ప్రభువారు సాతానును మరి ఏ రీతిగా జయించాడంటే, సాతానును మరి తనను ఏ రీతిగా చిత్రవెక్కాడంటే తన సిలువ ద్వారా తను ఏం చేశాడంటే సాతానుకును మరి బంధిస్తూ వచ్చాడు. సిలువ ద్వారా సాతాను మరి ఓడిస్తూ వచ్చినట్టున్నాడు పిల్లరా. తన సిలువను ఎత్తుకొని మరి పిల్లరా, తన సిలువను ఎత్తుకొని సాతాను మరి జయిస్తూ వాడిగా ఉంటున్నాడు పిల్లరా. రండి లూకా సువార్త 9:23. లూకా సువార్త 9:23. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడలా తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాడు. ప్రతిదినము, ఆదివారం మాత్రమే కాదు, ప్రతిదినము కదా. పౌలు గారు ఏం చెప్తారంటే, నేను దినదినము చనిపోవచ్చున్నాను కదా ప్రభు నిమిత్తమై. పిల్లరా, మన సిలువ అనగా శ్రమలు. ఇంతవరకు బలవర్త మనకు చూస్తూ వచ్చాము. క్రైస్తవుడు అంటే శ్రమల గుండా మనము వెళ్ళేవాడు. ఆ సిలువ నిన్ను రక్షిస్తూ ఉంటుంది.
ఒక యవనస్తుడు మా సండే స్కూల్ కథలో మనం వింటూ వచ్చాము. మరి శిలువని వాళ్ళు యవనస్తులకు ఎత్తుకొని పోతూ ఉంటున్నట. ఎత్తుకొని పోతూ ఉంటుంటే ఒక యవనస్తుడు ఏం చేస్తాడంటే ఆ శిలువ బరువు అవుతుందని చెప్పేసి వచ్చేటప్పుడే ప్లానింగ్ చేసి రంపం కూడా తెచ్చుకున్నట వుడెన్ శిలువ. అయితే యవనస్తులు వెళ్తూ ఉన్నారు. అయితే బరువు అవుతూ ఉంటుంది. అయితే బరువు అయినప్పటికీ ముందు ఉన్నటువంటి యవనస్తులు ఏం చేశారంటే బరువు అయినప్పటికీ సహిస్తూ శిలువని ఎత్తుకొని వారు వెళ్తూ ఉంటున్నారు. అయితే వెనుక ఉన్న యవనస్తులు ఏం చేశారంటే వీళ్ళందరూ పిచ్చోళ్ళు కదా అని చెప్పేసి ఏం తను తెప్పకుండా రంప ఏం చేసినట్టే కొద్దిగా కట్ చేసుకున్నాడు శిలువలు. ఏం చేశాడు? శిలువ బరువు తగ్గిపోయింది. మంచి జాలీగా వెళ్తూ ఉంటున్నాడు. మళ్ళీ దూరం అయిపోయింది, మళ్ళీ బరువు అయిపోయింది. మళ్ళీ కొద్దిగా కట్ చేసుకున్నాడు. వాళ్ళందరూ శ్రమ పడుతూ శిలువను భరిస్తూ వాడు వెళ్తూ వచ్చాడు. అయితే ఒక నది అడ్డం వచ్చిందంట. ఆ నది అడ్డం వచ్చినప్పుడు శిలువను ఏం చేశారంట వాళ్ళు మరి శిలువని వేసి ఆ శిలువ పిన తను ఎవరి శిలువ వాళ్ళది కదా, ఎవరి శిలువ ఆ నదికి అడ్డుగేసారంట. వంతెన మాదిరిగా వాళ్ళు దాటుతూ వచ్చారంట. చివరికి యవనస్తుడు మిగిలిపోయాడంట. కత్తరించుకునేటువంటి ఆ శిలువ ఆ నదికి వెళ్తూ సరిపోక ఏం చేశాడంటే వరద ఎక్కువైపోతుంటుంది. తను ఏం చేశాడంటే వేసుకున్నాడు అంట. మరి అడుగు పెట్టాడు. ఏం చేసి బ్యాలెన్స్ సరిగా లేక అది మునిగిపోయింది. నదిలో కొట్టుకపోతుంటుండు. రక్షించండి రక్షించండి ఎంత మొర పెట్టుకున్నప్పటికీ ఎవరు కూడా తను మరి కాపాడుకోలేరు. పిల్లరా, మన శిలువను మనం ఎత్తుకొని ఈ లోకములో ప్రభుడాకడ వరకు మనము ముందుకు సాగేవారము ఉంటున్న పిల్ల. యేసుక్రీస్తు ప్రభువారు తన శిలువ ద్వారా తన శిలువ ద్వారా సాతాను ఏం చేశాడు? జయిస్తూ వచ్చాడు. ఈ లోకంలో నువ్వు నేను కూడా శిలువను సాతాను జయించాలంటే మన శిలువను మనము మరి ఎత్తుకొని మరి నడిచే వారంగా మనం ఉంటున్నాం పిల్లారా. ఎందుకంటే గొల్గాతాలో మీ కొరక నా కొరక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి కల్వరి శిలువలో తను మరి శ్రమను భరిస్తూ వచ్చాడు. అనగా నువ్వు నేను కూడా ప్రభు అక్కడి వరకు శ్రమల గుండా మనం వెళ్తూ మరి శిలువని ఎత్తుకొని నువ్వు నేను కూడా మరి వెళ్ళినప్పుడు మరి సాతాను మనం జయించేటువంటి వారంగా మనం ఉంటున్నాము. రండి 7వ తలం మనం చూసుకొని మనం ముగించుకుంటాం. రండి మత్తయి సువార్త 5:9. మత్తయి సువార్త 5:9. మత్తయి సువార్త 5:9. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానము పిల్లారా, సమాధానంతో యేసుక్రీస్తు ప్రభువారు సాతానును ఏ రీతిగా జయించాడంటే మరి సమాధానముతో సమాధానం పరిచయం చేస్తూ వచ్చాడు. సమాధానం ప్రేమను తను పంచుతూ వచ్చిన వాడు కూర్చున్నారు. పిల్లారా, నేటి దినాల్లో చూస్తానంటే ఇట్టి సమాధానము కరువైపోయి ఉంటుంది. ఈ సమాధానము ఇండ్లలో కరువైపోయింది, వ్యక్తిగత జీవితంలో కరువైపోయింది. పిల్లారా, సమాధానానికి బదులు సంఘంలో కూడా శరీరము వచ్చినట్టు కారణాన్ని బట్టి సమాధానము బయటికి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. పిల్లారా, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడి వాక్యం సెలవిస్తుంటుంది. పిల్లారా, ఎందుకంటే 2024 సంవత్సరం అంతట్లో కూడా నువ్వు నేను కూడా ఇట్టి సమాధానమును బంధం కింద మరి రావాలని దేవునికి మరి వాక్యం చేత మనం హెచ్చరించబడుతున్నాం. అపోస్తలునిగా పౌలు ఏం చెప్తున్నా అంటే మీరు సమాధానమును బంధము చేత మీరు బంధించబడదు. అంటే సంఖ్యలతో మనం ఎట్లా బంధిస్తారో ఒక ఖైదీని, సమాధానంతో మనం ఏరిగా మనము బంధించబడే వారుగా మనం ఉండాలని చెప్పేసి నేను వాక్యం చేత మనము మరి హెచ్చరించబడిన వారు ఉంటున్నాం. పిల్లారా, ఎందుకంటే 2025 సంవత్సరంలోనికి నువ్వు ప్రవేశించక మునుపు ఈ వాగ్దానము ప్రభువా నా సంఘం పట్ల నెరవేర్చు ప్రభు అని నువ్వు నేను కూడా ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మరి దానికి వాగ్దానమును మరి నెరవేర్చేటట్టు వాడుకుంటాడు. పిల్లారా, సమాధానకర్తయగు దేవుడే సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రంగా మరి చిత్కదొక్కిను. ఈ మాట మనం చదువుకొని మనము ముగించుకుంటాం. రండి రోమిలకు రాసిన పత్రిక మన మూలాంశం. రండి రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం దయచేసి చదవండి. అందరం కలిసి చదువుకుందాం. మనమందరం కలిసి చదువుకుందాం. మన మూలాంశము రోమా 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చిత్కదొక్కించును. ఇట్టి వాగ్దానము సార్వత్రిక సంఘ వాగ్దానము, సంఘాన్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ వాగ్దానము ఈ సంవత్సరం పూర్తయ్యే లోపల ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చును కాక. ప్రార్థన చేసుకుందాం.